యేసుక్రీస్తు ఘననామంలో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చక్కని సంకీర్తన ఉన్నది. కలుగును గాక, స్వామికి మహిమ కలుగును గాక అనే పాట వారు రాగతాళాలతో పాడుతూ ఉంటుంటే సంఘంలో గొప్ప ఉద్యమం చేత నింపబడుతూ ఉంది. కలుగును గాక. ఈరోజు యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేము పట్టణమును పట్టుకుంటానికి ఎవరికి వీలు లేదు అని దేవుడు ఇక్కడ చెప్పారు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును అనగా యెరూషలేము పట్టణమునకు మరి దావీదు పురమని, దావీదు నగరమని ఈ పేర్లు కూడా అక్కడ పెట్టబడి, దావీదు దేవునికి హృదయానుసారుడు గనుక ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనములో యెహోవా తన చిత్తానుసారమైన మనుషుని ఒకని కనుగొని ఉన్నాడు అనగా దావీదు దేవునికి హృదయానుసారుడు. 13-14 మొదటి సమూయేలులో దేవుడు ఆలోచించినట్లుగానే దావీదు ఆలోచిస్తాడు. దేవుని ప్రణాళిక బద్ధంగా దావీదు ఉంటాడు. అందువలన దావీదు ఇక్కడ ఆయన గురించి దేవుని హృదయానుసారుడు అని, దేవునికి హృదయానుసారుడు అని. ఈ ఉదయకాలంలో దేవుని హృదయానుసారుల కొరకు ప్రభు చూస్తున్నారు. దేవుని హృదయం వలె ఆలోచించేవారు, జీవించేవారు కావాలని ప్రభు వెతుకుతూ ఆయన ఉన్నారు. అందువలన మనం గమనించినట్లయితే దావీదుకు దేవుడు ఎంతో ఆశీర్వాదాల చేత ఆయన నింపాడు. దావీదు వాగ్గేయకారుడు. దావీదు చాలా పాటలు రచించిన గొప్ప గ్రంథకర్త. దావీదు దేవుని యొక్క వాక్యాన్ని ఆశతో చదివి నెమర వేసినవాడు. దావీదు చాలా దేవుని చేత బలవంతుడైన వాడు, బలవంతుని చేతిలో బాణం వంటివాడు. దావీదు శత్రువులను జయించడానికి చాలా బలం కలిగి ఉండినవాడు. కనుక దావీదు విషయంలో మనం గమనించినట్లయితే ఆయన ఆరాధికుడు, ఆయన దేవునికి చిత్తానుసారుడు, ఆయన దేవుని వాక్కును చాలా ప్రేమించినవాడు. ఆయన దేవుని ఆలయంలో ధ్యానించటం దావీదుకు చాలా మక్కువ. దేవుని యొక్క ఆ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్పిన మహనీయుడు దావీదు. ఇంత గొప్ప దైవజను గురించి ప్రభు ఈ మాట చెప్పాడు. ఆయన నాకు హృదయానుసారుడు కనుక నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ప్రియులారా, ఉదయకాలంలో ఒకవేళ ఏదైనా దుఃఖముతో, విచారముతో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆ రకమైన పరిస్థితుల్లో ఒకవేళ నీవు కానీ మీ కుటుంబం కానీ ఉన్నట్లయితే ప్రభు చెప్పే గంభీరమైన మాట నా నిమిత్తమును నా సేవకుడు. ఇక్కడ మనం గమనించుకుంటే దేవుని సేవకుడు, దేవుని మెస్సయ ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి నేను ఈ పట్టణమును కాపాడుతాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మీకు విడుదల కలుగు చేస్తాను, నేను మీకు ధైర్యం కలుగు చేస్తాను, నేను మిమ్మలను మరి అనేక విషయాల్లో ఆదుకుంటాను. ఈ రకంగా ప్రభు సెలవిచ్చాడు. ఇక్కడ నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును తండ్రి దేవుడు ఉదయ కాలంలో ఆయన చెప్పే మాట, ఆయన సేవకుడై ఉన్న ప్రభు అయిన యేసయ్యను బట్టి, ప్రభు అయిన యేసయ్య నిన్ను రక్షించేవాడు, ఆయన సేద తీర్చేవాడు. కనుక
ఆయన సేవకుడైన ప్రభువును బట్టి నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను, ఈ ప్రజలను నేను కాపాడుతాను. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం వినే ప్రతి వారితో ఆయన మాట్లాడే ఈ సత్యం, నేను మిమ్మలను విడుదల చేయుదును, మీ భయమును నేను ఆందోళన తీసివేస్తాను అని ప్రభు ఈ ఉదయకాలం మనతో చెప్పి ఉన్నాడు. దేవుడు దావీదునకు ఎన్నో విజయాలు, దావీదునకు ఇచ్చిన విజయాలు ప్రభు నీ సొంతం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను విజయశాలిగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ పరీక్షల్లో కానీ, నీకు వచ్చే శోధనలో కానీ, నీకు వచ్చే వేదనలో కానీ, నీకు వచ్చే బాధల్లో కానీ నిన్ను విజయశాలిగా ఆయన చేస్తానని అంటున్నాడు. దేవునికి దావీదు అందుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చివరిగా ఒక వచనం 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 18వ వచనంలో, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేశాను. దావీదు లోపల ప్రవేశించి కూర్చుండి అనగా, దావీదు మహారాజు కదా, ఆయన హంసతూలిక పాను లేక ఆయన పెద్ద సింహాసనం మీద కూర్చుండే వాడు కదా. కానీ ఇక్కడ క్రింద కూర్చున్నాడు, దేవుని సన్నిధిలో తాను తగ్గించుకున్నాడు. కూర్చుండి ఇలాగ మనం చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ఎంత గంభీరమైన మాట దావీదు చెప్తున్నాయండి. దేవా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. నా కుటుంబము ఏ పాటిది. దేవునికి ఎంతో స్తోత్రాలు వందనాలు కలుగును గాక. దేవునికి ఎంతో స్తోత్రం వందనాలు కలుగును గాక. ఒక చిన్న ఉదాహరణతో ముగించుకుందాం. అమెరికా అధ్యక్షుల్లో ఉన్న కొద్దిమంది ఘనుల్లో అబ్రహాం లింకన్ సుప్రసిద్ధమైన ఒక అధ్యక్షుడు. ఆయన ప్రతిరోజు దేవుని యొక్క గ్రంథాన్ని చదివి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా హృదయంలో ఉండును అని చెప్పిన ఒక మహా గొప్ప దైవ జనుడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే ఆయన చాలా పేద కుటుంబం నుండి, చాలా వర్కింగ్ క్లాస్ లేక మరి దిన బచ్చానికి వెళ్ళి ఆ కుటుంబం దానిలో నుండి గొప్ప గొప్ప యూనివర్సిటీల్లోనే చదవకుండానే దేవుడు ఉన్నతంగా అమెరికా అధ్యక్షుడిగా ఆయన చేసినప్పుడు అమెరికా దేశం ఎంతో ఆశీర్వదించబడింది. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ ఆఫీసులోనే దేవుని వాక్యాన్ని పెట్టుకొని ధ్యానించేవాడు. ఈ ఉదయకాలంలో కీర్తనకారుడు దావీదు చెప్పినట్లుగా, అబ్రహాం లింకన్ చెప్పినట్లుగా, నేను ఎంతటి వాడని ప్రభా, నన్ను ఇంతగా హెచ్చించావు అని ఆ రకమైన గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోక తండ్రి, నీ స్తోత్ర వందనాలు నాయన. ఈ ఉదయకాలం నీ ఇచ్చే వాగ్దానాలు మా పట్ల నీవు గంభీరంగా నెరవేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని
ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించేవారు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.